వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి వంచనా శిల్పం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవడానికి ఇవాళ వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అది ఏమిటి అంటే వైసీపీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలని వాళ్ళని సస్పెండ్ చేయటం కాదు, డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి స్పీకర్కి, అసెంబ్లీలో, అట్లాగే ఇక్కడ మండలి చైర్మన్కి కంప్లైంట్ చేసిందట వైసీపీ. ఎవరంటే గతంలోనే నలుగురు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వీళ్ళు నలుగురు గతంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల టైంలోనే వెళ్ళిపోయిన విషయం తెలుసు మనకి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో రామచంద్రయ్య గారు కూడా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆయన కూడా టీడీపీలో చేరారు. మరొక ఎమ్మెల్సీ వంశీకృష్ణ, ఆయన జనసేన పార్టీలో చేరాడు. సో ఈ ఆరుగురిని డిస్క్వాలిఫై చేయండి, వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని చెప్పి మరి స్పీకర్ కన్ను మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారట. ఏమిటి అంటే వీళ్ళంతా కూడా మరి వైసీపీ టికెట్ మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనేది వీళ్ళ వాదన. బాగానే ఉంది అంతవరకు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో కూడా చేరారు. 5గురు ఏమో ఉన్నారండి వాళ్ళు. మరి ఈ 5గురిని మాత్రం చక్కగా తన దగ్గర ఎలా ఉంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగానే మీకు అంత పొలిటికల్ మొరాలిటీ ఉంటే, అంత నీతి నిజాయితీ ఉంటే, అంత విశ్వసనీయతకు మారిపేరైతే అదే సూత్రాన్ని అందరికీ వర్తింపజేయాలి. ఓకే, వీళ్ళంతా వైసీపీ టికెట్ మీద గెలిచారు, టీడీపీలోకి వెళ్ళారు, ఒక ఆయన జనసేనలోకి వెళ్ళాడు, అందుకని డిస్క్వాలిఫై చేయాలి వీళ్ళని. మరి టీడీపీ నుంచి గెలిచి, జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళారు కదా, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళ మాత్రం నువ్వేం చేయవా? జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళాడు కదా. ఎవరెవరండి వీళ్ళంతా? సరే, వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పాను. వైసీపీ నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరారో, అలా కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే వల్లభనేని వంశీ గన్నవరం, వాసుపల్లి గణేష్ విశాఖపట్నం, విశాఖ దక్షిణ, మద్దాలి గిరిధర్ గుంటూరు పశ్చిమ, కరణం బలరాం చీరాల. వీళ్ళు కాకుండా జనసేన తరఫున రాపక వరప్రసాద్ రాజోలు. వీళ్ళంతా వైకాపాలో చేరారు కదా. ఎంతమంది వీళ్ళు? 1, 2, 3, 4, 5 మొత్తం జనసేన రాపక వరప్రసాద్తో కలిసి. మరి అక్కడ 6గురి మీద మీరు కంప్లైంట్ చేశారు కదా, ఇక్కడ ఈ 5గురి మీద ఎందుకు కంప్లైంట్ చేయరు? చేసి వీళ్ళని కూడా మరి డిస్క్వాలిఫై చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ పొంతన ఉండదండి. మళ్ళీ అసలు విశ్వసనీయత అంటే నేనే, నా డిఎన్ఏలోనే ఉంది అంటాడు. క్రెడిబిలిటీ, ఆయనకున్న క్రెడిబిలిటీ ఇది. ఎవరు చేసింది? ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు. వీళ్ళు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యకి ఫిర్యాదు చేశారట. అట్లాగే శాసనమండలి కదా శ్రీరామచంద్రయ్య గారు, వంశీకృష్ణ గారు, అక్కడ శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారికి మళ్ళీ ప్రభుత్వ విప్పులు మేరిగ మురళీధర్, లేళ్లాపిరెడ్డి ఫిర్యాదు చేశారట. సరే, వీళ్ళవాళ్లే కాబట్టి ఇద్దరు, స్పీకరు సీతారామ వీళ్ళవాడే, అక్కడ మండలి చైర్మన్ మోషన్ రాజు వీళ్ళవాడే. వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ పొలిటికల్ మొరాలిటీని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అప్లై చేస్తాడో అనడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. వీళ్ళందరూ పార్టీ మారితే వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి, లేక వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మీరు అనుకుంటే, అదేవిధంగా టీడీపీ నుంచి మీ దగ్గర చేరిన వాళ్ళు కూడా అదేవిధంగా మరి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయాలి కదా. అంటే ఆ మాత్రం కూడా జనం అర్థం చేసుకోలేరు అని చెప్పి అనుకుంటాడా జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలియదు. తర్వాత ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా ఈ పని చేస్తున్నాడు, ఈ అనర్హత వేటు 6గురి మీద అంటే రెండట. ఒకటేంటంటే ఇలా చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు అందులో ఎన్నికల సమయంలో ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా చాలామంది. వాళ్ళందరినీ భయపెట్టడానికట, వాళ్ళల్లో వణుకు అని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రాశారు. పార్టీ మారాలనుకునే వారిలో వణుకు, అంత వణుకు పడేవాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళందరికీ తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మేకపాటి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంతో ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఉండవల్లి శ్రీదేవి. కాబట్టి వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదు, ఆయన ఇట్లాంటి చర్యలు తీసుకోడు అని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకుంటారు? వాళ్ళకి తెలుసు పూర్తిగా. అందువల్ల వీళ్ళు ఆశించినటువంటి వణుకు ఏమీ ఉండేటువంటి అవకాశం లేదు. కానీ రెండో పాయింట్, మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం అయితే ఇది మోర్ రెలవెంట్ అండి. అదేంటంటే త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకి 3 వస్తాయి. 3 రాజ్యసభ పదవులకి ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో. అది బహుశా ఫిబ్రవరిలో కావచ్చండి. అయితే అవి 3 కూడా వైసీపీ వారికి వెళ్తాయి, ఎందుకంటే వాళ్ళకే బలం ఉంది కాబట్టి. కానీ
తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒకళ్ళు నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి 23 ఏమో ఉన్నారు. ఆ 23లో 5-6 వీళ్ళే ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక 4-5 వెళ్ళిపోయారు కదా. అది కాకుండా వేరే వాళ్ళు కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన వ్యవహార శైలి మీద అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నిలబెట్టిన క్యాండిడేట్కి ఓటేసేటువంటి అవకాశం ఉంది. దానికి భయపడి, ఎందుకంటే అది ఏప్రిల్లో జరగబోయే 2024 ఎన్నికలకు ముందు జరుగుతుందండి. రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది ఫిబ్రవరిలో. ఎందుకంటే సీఎం రమేష్ గారు వీళ్ళు ముగ్గురున్నారు కనకమేడల, వాళ్ళు వాళ్ళ యొక్క పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ఆ ఎన్నికల్లో పొరపాటును గనక తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఒకవేళ గెలిస్తే ఇంకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే అది చాలా పెద్ద ఓటమి అవుతుంది. అప్పుడు చాలామంది ఇంకా ధైర్యం తెచ్చుకుని వెళ్ళిపోతారు పార్టీలో నుంచి. అందువల్ల దానిని నిలువరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేశాడు ఈ విధంగా. అదేంటి, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేశారనుకోండి, వీళ్ళు ఓటు వేయడానికి లేదు. రేపు ఎవరైనా సరే ఎదురు తిరిగితే రాబోయేటువంటి 3-4 వారాల్లో వాళ్ళకు కూడా భయం వస్తుంది. అమ్మ మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అవకాశం కూడా మాకు ఉండదు అని చెప్పి వాళ్ళు అనుకునేటువంటి, భయపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి అన్నమాట ఈ నిర్ణయం తీసుకుందాం. కాబట్టి పూర్తిగా పొలిటికల్ నిర్ణయం, కానీ దీనికి నైతికత అంటగట్టబోతారు వైసీపీ వాళ్ళు. అది నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ. దీనికి ఈ రాజకీయానికి విలువలే సిగ్గుపడుతున్నాయని చెప్పి ఈనాడులో దీనికి సంబంధించి వార్త కూడా వచ్చిందండి. ఇక రెండవది, నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి కేసు వ్యవహారం మీద ఒక స్టోరీని వేశారు ఈనాడు వాళ్ళు. దాని మీద వెంటనే ఇవాళ సాక్షిలో ఓ పెద్ద బ్యానర్ స్టోరీ, కాలంలో రాసేస్తారు కదా, రాస్తారనే విషయం తెలుసు మనకి, రాశారు అట్లా అనుకున్నట్టే. అయితే 2 రకాలుగా ఉంది ఈ స్టోరీ, 2 పార్ట్స్గా ఉందండి. ఒకటేంటంటే రామోజీరావు మీద ఒక స్టోరీ, తర్వాత తమ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వివరణ ఒకటి. ఆ వివరణ ఇస్తూ మళ్ళీ కొన్ని కొత్త ఆరోపణలు చేయడం రామోజీరావు మీద. ఇక్కడ విషయం ఏంటంటే విజయవాడ ఈనాడు ఆఫీస్ గురించి అండి. ఈనాడుకి విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆఫీసులు, పాత ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్చువల్గా స్థలాలు లీజుకు తీసుకొని 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని నడిపారండి. సో ఆ స్థలాలకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. అందులో కొన్ని పరిష్కారం కూడా అయినట్టు ఉన్నాయి కోర్టుల ద్వారా. విజయవాడ కూడా అంతే, అది కూడా కొంత 3 ఎకరాలేమో ఉంది ఆ స్థలం. చాలా కాలం పాటు అక్కడ నడిచింది, ఇప్పుడు అక్కడ లేదు కూడా. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ దాదాపు 30 ఏళ్ల పాటు ఈనాడు ఏ కార్యాలయం నుంచి అయితే పనిచేసిందో విజయవాడలో, అందులో ఇప్పుడు లేదు. అది చాలా బెంజీ సర్కిల్ దగ్గరే ఉంటుంది ఆఫీసు. చాలా పాపులర్ మరి బిల్డింగ్. ఒకప్పుడు ఈనాడు అని చెప్పి పెద్ద అక్షరాలతో రాసి ఉండేది. చాలామంది అందులో పనిచేశారు, జర్నలిజంలో ఉన్నవాళ్ళు చాలామంది కూడా అక్కడ పనిచేశారు. నేను కూడా యాక్చువల్గా అదే బిల్డింగ్లో ఈనాడు పరీక్ష రాశాను ఎప్పుడో, కొంతకాలం పాటు ఈనాడులో పనిచేసిన. సో ఆ బిల్డింగ్ని తర్వాత వివాదాల నుంచి పరిష్కారం అయ్యి అందులో కొంత వెళ్ళింది. ఎవరు తోడల్లుడికి వెళ్ళినారు, తోడల్లుడి స్థలమే అనుకుంటాను అది. అప్పట్లో పొలాలండి అవన్నీ కూడా. ఆ తర్వాత ఇప్పుడు సిటీ పెరిగింది కాబట్టి అన్ని చోట్ల అట్లా జరిగింది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈనాడు సోమాజిగూడలో ఉంటే అది అవుట్స్కర్ట్స్ ఆ కాలంలో. విశాఖపట్నంలో కూడా అంతే. కానీ ఇవాళ అవన్నీ కూడా సిటీ మధ్యలోకి వచ్చేసినట్టుగా అయిపోయినాయి కదా. సో ఈ బిల్డింగ్ కూడా వివాదం పరిష్కారం అయ్యి కొంత స్థలం ఏదో ఇచ్చేశారట ఆ అప్పారావు గారికో ఎవరికో, మరి అది తోడలుడికి. ఆయన ఏదో ఎవరో హాస్పిటల్కో, ఎన్ఆర్ఐ హాస్పిటల్కో ఎవరికో ఇచ్చేసినట్టున్నాడు, అమ్మినట్టున్నాడు ఆ స్థలాన్ని. అది విషయం. అది దానిని తీసుకొచ్చి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు ఖాళీ చేశాడు, మంచిదే కదా. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అంటే బ్యాచ్ అయితే వాళ్ళు ఖాళీ చేస్తారా ఏదైనా స్థలాన్ని వాళ్ళకి ఇస్తే, అందులో ఇటువంటి సెంట్రల్లీ లొకేటెడ్ స్థలాన్ని? సో ఎట్టకేలకు అసలు యజమాని వల్లూరు రామకృష్ణ చేతికి ఎప్పుడో వచ్చిందండి, ఆల్రెడీ కూలగొట్టారు కూడా, కానీ ఇప్పుడే జరిగినట్టుగా రాస్తాడు. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు. అవును, అప్పుడు నామమాత్రపు లీజే ఉంటుంది. 40 ఏళ్ల క్రితం ఏముంటుంది దానికి, పొలానికి? రహదారి విస్తరణను 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురువింద, లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్ట, పరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకు వెళ్ళాడు కదా. రౌడీల దగ్గరికి అయితే వెళ్ళలేదు కదా, మీలాగా రౌడీల పంచాయతీ అయితే చేయలేదు కదా. న్యాయం గెలవడంతో యజమానికి భూమి అప్పగించి పలాయనం ఏంటండి? కోర్టులో ఒక నిర్ణయం వస్తే ఆ నిర్ణయం ప్రకారం చేశాడు రామోజీరావు, దాన్ని అభినందించాలి కదా. పలాయనం అట. విశాఖలోనూ ఇలాగే భూమోజీ అక్రమాలు, అక్కడ ఇదే ఫలితం. అయితే ఏమిటి ఇందులో ఏంటంటే, ప్రజలకు సంబంధించింది ఏమైనా ఉందా ఇందులో? లేదు, వ్యక్తిగతమైనటువంటి మొరాలిటీకి సంబంధించిన అంశం అనుకోండి.
ఓకే. రామోజీరావు గారు ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఆ స్థల యజమానికి మధ్య గొడవలు వచ్చినాయి. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం అందులో సగం స్థలం ఎంతో ఇచ్చాడో ఏదో అయింది మొత్తానికి. ఏదన్నా కానివ్వండి, ఈనాడు అక్కడ నడవడం లేదు నంబర్ 1. నంబర్ 2 ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఏమిటి దాని గురించి వీళ్ళు ఇప్పుడు రాయబోయేది? ఏదో అక్కడ ఏదో ఉన్నది, ఏదో జరిగింది, ఏదో గొప్ప అవినీతిని అక్రమాన్ని పట్టుకున్నాను అన్నట్టుగా చేయడానికి చేసే ప్రయత్నం తప్ప విషయం లేదు అందులో అనేది ఒక పాయింట్. రెండవది, దాంతోపాటు ఎదురుదాడి కూడా చేయాలి కదా. టిపికల్ వైసీపీ మార్కు అది కౌంటర్ ఉంటుంది. అదేంటంటే తమ మీద ఆరోపణ చేస్తే ఆరోపణకు సరైన సమాధానం చెప్పకుండా ఎదురు దాడి చేయడం అనమాట. అబద్ధాల గురువు బాబుకు దరువు అంటాడు. ఇందులో బాబుకి సంబంధం ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఏమన్నా వాటా ఉందా? ఇందులో ఈనాడులో వాటా ఉందా? ఈనాడుకున్నటువంటి ఈ హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నటువంటి బిల్డింగులు కానీ, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, లేకపోతే మరేమన్నా కానీ ఏవైతే ఉంటే అవన్నీ రామోజీరావు గారికి వాటిలో ఏమైనా వాటా ఉందా? వీళ్ళు ఏం చేస్తారంటే రామోజీరావుని చంద్రబాబు నాయుడు గారితో కలిపేసి ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఇద్దరు ఒకటే అంటారు. అట్లా ఒకటే అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అంతా ఆయన వాళ్ళేనా? అందుకనే ఆయన పదవులు ఇస్తున్నాడని చెప్పి అనుకోవాలా? ఒకటి. రెండవది, ఈనాడు పత్రికని ఏదో తెలుగుదేశం పార్టీ కోసమే పుట్టింది అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మద్దతు ఇచ్చిన విషయం అయితే వాస్తవం, చారిత్రకంగా వాస్తవం. అది నేను మద్దతు ఇస్తున్నానని ప్రకటించి మరీ చేశాడు రామోజీరావు గారు. చాలామందికి తెలియని విషయం అది. ఆ రోజున ఎడిటోరియల్ పరంగా రాసి, ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తోంది అప్పటికి 30 ఏళ్ల నుంచి, ఈ కాంగ్రెస్ పాలన కాకుండా కొత్త ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం కాబట్టి మేము ఓపెన్గా కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం అనే పార్టీని సమర్థిస్తున్నాము అని రాయడమే కాకుండా ఆ తర్వాత ఇంకో ఎడిటోరియల్ రాశారండి. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు 83లో అదేమిటంటే తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికనగా రాశారు ఈ ఎడిటోరియల్ రామోజీరావు గారి సంతకంతో. మేము తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి అనుకుంటున్నాము, గెలుస్తుందని భావిస్తున్నాము. మేము ఈసారి ఎన్నికల్లో ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మేము ఆ పార్టీని సమర్థించాము, ఆ పార్టీ గెలవాలని కోరుకున్నాము. అయితే రేపు ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే మేము ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ ప్రమాణాలను అయితే వాళ్ళకి ఆపాదించి వాళ్ళని విమర్శలు చేశామో, ఏ స్టాండర్డ్స్కి వాళ్ళని నిలబెట్టామో, అదే స్టాండర్డ్స్కి, అదే ప్రమాణాలకి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నిలబెడతాము, అందులో ఎటువంటి మొహమాటం లేదు అని చెప్పి సైన్డ్ ఎడిటోరియల్ అంటారండి. సంతకం పెట్టి మరి రామోజీరావు గారు రాశారు. కాబట్టి ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. ఇప్పుడు సాక్షి పత్రిక ఉందనుకోండి, సాక్షి పత్రిక వైఎస్ఆర్సీపీ పత్రిక, ఈ పత్రిక వైఎస్ఆర్సీపీ కోసము, జగన్మోహన్ రెడ్డి గారి కోసము పనిచేస్తున్నది అని చెప్పి రాయండి. అందులో మీరు ఆ మాట రాయరు కదా. అసలు నాకు పత్రికే లేదంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నాకు ఈ పత్రికలు లేవు, టీవీలు లేవు అని చెప్పి అబద్ధం చెప్పేస్తాడు. ఒకటి. రెండవది, చాలామందికి తెలియని మరొక విషయం ఏంటంటే ఈనాడు పత్రిక అనేది తెలుగుదేశం పార్టీ పుట్టడానికి ముందు నుంచే ఉన్నదండి. చాలామంది తన వాళ్ళకి తెలియక అటు వైసీపీ సానుభూతి పరులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, చాలామందికి తెలియదు. అదేదో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే ఈనాడు కూడా వచ్చిందేమో అనుకుంటా. ఈనాడు ఎప్పుడో 75లో వచ్చిందండి. తెలుగుదేశం పార్టీ పెట్టిందే 82లో, 7 సంవత్సరాల తర్వాత. కాబట్టి తెలుగుదేశం పార్టీని చూసుకోనో, దాని అండ చూసుకోనో, దానికోసమో ఈనాడు పత్రిక పుట్టలేదు. ఈనాడు పత్రిక యొక్క విధానాల పట్ల, వాళ్ళ యొక్క జర్నలిజం పట్ల ఎవరైనా విమర్శలు చేయొచ్చు, దాని మీద కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు, అది వేరు. ఏ పత్రిక మీద అయినా కూడా విమర్శలు ఉంటాయి, అది వేరు. కానీ తెలుగుదేశం పార్టీ కోసమే పుట్టింది, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ పత్రిక వచ్చింది, దాని మీద ఆధారపడి ఈ పత్రిక బతుకుతోంది అనేది పచ్చి అబద్ధం. ఇప్పుడు ఎమర్జెన్సీ కాలంలోనే మరి ఈనాడు పత్రిక ఉన్నది. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టకముందే మేము కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అని చెప్పుకున్నారు. అంటే ఆ కాలంలో జనతా పార్టీ, వేరే పార్టీలు ఉండేవనుకోండి, ఆ పార్టీలని కొంచెం ఆ పార్టీలకి వాటిని హైప్ చేస్తూ ఎక్కువ రాసేవాళ్ళు. ఆ కాలంలో లోక్దళ్ళు ఇట్లాంటి పార్టీలు ఉండేవి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అనే లేదు, ఎన్టీ రామారావు అనే వ్యక్తి లేడు. అసలు ఎన్టీ రామారావు గారికి, రామోజీరావు గారికి అంతకుముందు పరిచయం కూడా లేదు. సో అదంతా చరిత్ర అనుకోండి. ఇది యాక్చువల్గా నేను రాసినటువంటి ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఇంగ్లీష్లో రాశాను నేను, మేవరిక్ మెస్సయ్య, పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అని. ఆ పుస్తకంలో ఈ వివరాలన్నీ, ఈ చరిత్ర అంతా కూడా రాశానండి. సో అది ఒకటి పక్కన పెడితే ఇక ఏమంటారు వీళ్ళు? ఒకటి, వాళ్ళ యొక్క కేసుల గురించి ఈనాడు పత్రిక రాసిన విషయాన్ని వీళ్ళు రాశారు. ఇక్కడ సాక్షి కేసుల్లో జగన్ వాయిదాలంటూ దిగజారి దుష్ప్రచారం, నిజానికి ఒక్కటి మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్ లాయర్లు హాజరవుతున్నారు. ఆ మాటే ఈనాడు కూడా రాసింది, లాయర్లే వస్తున్నారు, ఆయన రాలేదు అని. కాబట్టి అందులో ఏమీ అబద్ధం లేదు. రెండో విషయం చాలా ఇంపార్టెంట్ అండి. సాక్షి పెట్టుబడులు సక్రమమే అని చెప్పి ఒకటి రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్.
ఎట్లా చెప్తావు ఈ మాట? సాక్షి పెట్టుబడులు సక్రమమే అని. కోర్టులో 11 సిబిఐ కేసులు, 9 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఈ అంశం మీదనే ఉన్నాయి. కానీ ఎంత ధైర్యంగా రాసుకున్నారో చూడండి. సొంత పత్రిక, సొంత డబ్బు, సొంత వ్యవస్థ ఉంటే అడ్వాంటేజ్ ఇదే. వేరే వాళ్ళు ఈ విధంగా రాసుకోగలరా? వేరే వాళ్ళ మీద చాలామంది మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. వాళ్ళంతా పత్రికల్లో పెద్ద తాటికాయంత అక్షరాలతోటి మా పెట్టుబడులు సక్రమమే అని రాసుకోరు వెళ్ళారు కదా. మహా అయితే ఒక ప్రెస్ నోట్ ఇస్తారు ఎప్పుడన్నా, ఇస్తే 2 లైన్లు ఎవరన్నా పత్రికలు వాళ్ళు రాస్తారో లేకపోతే. కానీ సొంతగా తామే అధికారంలో ఉండి, తామే పత్రికలు పెట్టుకొని, తామే బిజినెస్లు, తామే మీడియా, తామే పొలిటికల్ ఫీల్డ్లో ఇవాళ అన్ని పార్టీలో ఉన్నాయి. నేను ఒక జగన్నే అంటల్లా, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా పత్రికలు లేవు కానీ వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా సాక్షి పెట్టుబడులు సక్రమమే అని రాసుకోగలరా వేరే వాళ్ళు అనేది మాత్రమే నా ప్రశ్న. తర్వాత ఇదే పచ్చాబద్ధం. ఇంత అబద్ధాన్ని ఇంత ధైర్యంగా ఎలా రాయగలుగుతున్నారు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. అదే వేరే వాళ్ళు బయట ఇట్లా రాస్తే వెంటనే సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు నోటీసులు ఇస్తారండి. అట్లా రాసుకోమనండి, మా పెట్టుబడులు సక్రమమే అని చెప్పి. నువ్వు ఏదైనా ఉంటే కోర్టులో ఇవ్వాలి, లేక మాకు లెటర్ రాయాలి, నువ్వు పత్రికలో ఇస్తావేంటి అని చెప్పి చావగొడతారు వాళ్ళని. కానీ వీళ్ళకి మరి పొలిటికల్ క్లౌట్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఈ స్థాయిలో ఉండటం వల్ల, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల రాసుకోగలరు ఇట్లా. సాక్షి పెట్టుబడులు సక్రమమే. సక్రమం అయితే అసలు ఈ కేసులన్నీ ఎందుకు నడుస్తుంది? సింపుల్ క్వశ్చన్. సిబిఐ కేసులు నడుస్తున్నాయి, ఈడీ కేసులు నడుస్తున్నాయి. జగన్ గారు లాయర్లు హాజరవుతున్నారు అని చెప్పి కూడా మీరే రాసుకున్నారు కదా. ఏంటి దీనికి బేసిస్ ఏమిటి ఈ మాట రాయడానికి? వీళ్ళు 2022 డిసెంబర్లో తీర్పునిచ్చిన ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్. ఏమండి, ఏదో ఒక అంశంలో వీళ్ళు కొన్ని ఫ్రీజ్ చేశారు, కొన్ని అటాచ్ చేశారు. ఈడీ వాళ్ళు కొన్ని పెట్టుబడుల్ని, సాక్షిలో ఉన్నటువంటి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లని, కొన్ని ఆస్తుల్ని, వాటిని అటాచ్ చేసుకుంది. దాని మీద వీళ్ళు అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, వాటికి వెళ్ళారు. అందులో కొన్ని ఆ అటాచ్మెంట్ని ఫ్రీజ్ చేసిన వాటిని వదిలేయండి అని చెప్పి ఇచ్చారు. కొన్నిటినేమో దీని బదులు వేరేది పెట్టుకోండి మీరు గ్యారంటీగా అని ఇట్లా చెప్పారు. దాని మీద ఈ మధ్యనే మొన్న ఒక వార్త కూడా వచ్చింది కదా. అదేంటంటే అంతకుముందు ఏదైతే అప్పీలేట్ ట్రిబ్యునల్ మీరు 150 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ని అటాచ్మెంట్ నుంచి తొలగించండి, ఫ్రీ చేయండి దాన్ని, వాళ్ళు వెనక్కి తీసుకుంటారు అని ఇచ్చిందో తీర్పు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళితే ఈడీ, సుప్రీంకోర్టు వాళ్ళు లేదు దాన్ని ఫ్రీ చేయాల్సిందే అని ఇచ్చారు. మరి దానికేమంటారు? అది నడుస్తోంది కోర్టుల్లో. సరే, అది పక్కన పెట్టండి. దాన్ని అడ్డం పెట్టుకుని ఒక అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఒక చిన్న తీర్పుని అడ్డం పెట్టుకొని సాక్షి పెట్టుబడులు సక్రమమే అని రాస్తాడండి. అది వీళ్ళ చాతుర్యం, చతురత. తర్వాత ఇంకేవో రాశారు. ఇవన్నీ కొంచెం టెక్నికల్, చాలామందికి అర్థం కావు. షేర్ ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించలేం, ఇన్వెస్ట్మెంట్ల విషయంలో నిబంధనలన్నీ పాటించారు అని మీ వాదనలు. అవన్నీ ఎవరైనా వాదన చేసుకోవచ్చు, వాళ్ళ వాదనలు తప్పులేదు. కానీ ఆ వాదనల్ని అదేదో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులాగా, కోర్టు ఇచ్చిన తీర్పులాగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ వార్తలో. జగన్ సంస్థ పెట్టుబడి లావాదేవీలన్నీ చట్ట పరిధిలోనే జరిగితే కేసు ఎందుకుంది? అలాంటప్పుడు అవి క్విడ్ ప్రోకో ఎలా అవుతాయి? అవన్నీ కోర్టులో ఉన్నాయండి, తేలాల్సిన విషయాలు అవన్నీ. నీకు పత్రిక ఉంది కదా అని చెప్పి పెద్ద బ్యానర్ స్టోరీ తాటికైన అక్షరాలతో రాసుకున్నంత మాత్రాన ఆ కేసులన్నీ మాయమైపోవు. సిబిఐవి కేవలం ఆరోపణలే, కరెక్ట్, ఆరోపణలే అవన్నీ. కానీ ఆరోపణలకి బేసిస్ ఉందనే విషయం వాటిని చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. అదే విషయం కోర్టులో తేలలేదనే మాట వాస్తవం. ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. అదేంటంటే ఇక ఒక మాట ఏం రాస్తారంటే వీళ్ళు ఈనాడుని మళ్ళీ కంపేర్ చేశారు. ఇక్కడ ఈనాడుని ఎట్లా కంపేర్ చేశారంటే, రామోజీరావు గారి షేరు విలువ ఆయన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కిందే ఈనాడు ఇతర పత్రికలు ఉన్నాయండి. 100 రూపాయల విలువైన షేరు ఏకంగా 5,28,630 రూపాయల చొప్పున అమ్మిన ఈనాడు అని రాశాడు. అప్పటికి 1800 కోట్ల నష్టాల్లో ఉండి కూడా భారీ ధరకు అమ్మిన ఈనాడు. ఏమిటి కథ? దీనిలో చాలా పెద్ద కథ ఉందండి. దీన్ని చాలా బ్రీఫ్గా చెప్తాను. అదేంటంటే, అప్పుడు వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉండవల్లి, రాజశేఖర రెడ్డి వీళ్ళు కలిసి ఈనాడిని చంపేస్తే మనకు తిరుగు ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అనుకుంటున్నాడో అదే విధంగా చేశాడండి వాళ్ళ నాన్న కూడా. ఆయన ఏం చేశాడంటే, ఈ ఈనాడు కాకుండా మార్గదర్శి మీద పడ్డారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది. అదే కేసు కదా ఇప్పటికీ ఉండవల్లి మాట్లాడేది. సో దాని మీద పడి అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మార్గదర్శిలో డిపాజిట్స్ తీసుకుంటున్నారు, ఈ డిపాజిట్స్ తీసుకోవడం అక్రమం అని చెప్పి అరచేసి నాన్న గందరగోళం చేస్తే వెంటనే జనం అంతా మీద పడిపోయి మా డిపాజిట్లన్నీ మాకు ఇచ్చేయండి అంటారు. అప్పుడు రన్ ఆన్ ద కంపెనీ అంటారు ఇంగ్లీష్లో. అంటే అందరూ మీద పడిపోయారు అనుకోండి. ఏదైనా బ్యాంకు ఏటీఎంలో డబ్బులు రావడం లేదనుకోండి, వెంటనే అందరూ భయపడతారు అనమాట. భయపడి రన్ ఆన్ ద కంపెనీ జరుగుతుంది, అందరూ మీద పడిపోతారు. బ్యాంకు వచ్చి మా డబ్బులు డిపాజిట్లు అని ఇచ్చేయండి, ఎందుకంటే బ్యాంకు మునుగుతుందేమో అనే భయం. అలాగే ఈ కంపెనీ కూడా మునుగుతుందేమో అనే భయంతో ఎవరైతే డిపాజిట్లు కట్టారో, డిపాజిట్లు సామాన్యంగా కాదండి, 2,000 కోట్ల రూపాయలు ఏమో డిపాజిట్లు, ఒక్కసారి మీద పడిపోయి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటారు. గందరగోళం అవుతుంది. దీన్ని అడ్డంగా పెట్టుకుని అరెస్టులు చేయొచ్చు, మొత్తం ఈనాడిని సర్వనాశనం చేయొచ్చు. ఎందుకంటే ఈనాడు కూడా నడవదు, అప్పుడు నడవకుండా చేయొచ్చు అనేటువంటి ఒక పెద్ద ప్లాన్ తోటి అనేక మంది అధికారులను కూడా కోఆప్ట్ చేసుకొని దీంట్లో
వీళ్ళంతా చేశారండి అప్పుడు. అయితే రామోజీరావు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వల్ల ఇప్పుడు ఎట్లయితే మార్గదర్శి మీద ఇది చిట్ ఫండ్స్ ఈ కంపెనీ ఇప్పుడు చేసింది జగన్మోహన్. ఈ చిట్ ఫండ్స్ కంపెనీ మీద ఎన్ని చేసినా కూడా జనం అంతా మీదపడిపోయి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అనో, లేకపోతే మేము చిట్లు కట్టమనో ఎవరు అనలా. ఆంధ్రప్రదేశ్లో కొంత ఇబ్బంది జరుగుతుంది ఇప్పటికీ. అయినా కూడా ఓవరాల్గా కంపెనీని ఎవరు మీద పడిపోయి కస్టమర్లు ఏ రకమైన ఇబ్బంది పెట్టడం వల్ల అదేవిధంగా అప్పుడు కూడా జరిగిందండి. ఎవ్వరు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ మీద ఏదో గొడవలు అవుతున్నాయి అని చెప్పి అడగల. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ గొడవలన్నీ అవుతున్నాయని చెప్పి రామోజీరావు గారు అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పారంటే, మేము ఇప్పుడు ఇది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేము ఈ నడపచ్చా లేదా, డిపాజిట్లు తీసుకోవచ్చా లేదా అనే విషయం మీద కొంత గొడవ జరుగుతుంది. అప్పుడు మేము డిపాజిట్లు మీరు తీసుకోవద్దు ఇప్పుడు ప్రస్తుతం ఆపేసేయండి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తే వీళ్ళు మేము అంతకుముందు నుంచి ఆపేసాము, ఈ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తాము అందరికీ అని చెప్పారు. మేము తీసుకున్న డిపాజిట్లు కూడా అందరికి ఇచ్చేస్తాము టైం ఫ్రేమ్ పెట్టుకొని. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వదిలేశారు, మీరు డబ్బులు వెనక్కి ఇస్తే అసలు గొడవ ఏముంది ఇందులో అని. అయినా వదలకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ వాటికి నడిపిస్తున్నాడు, అది వేరే విషయం. అయితే వాళ్ళు డబ్బులు అందరికీ ఇవ్వాలి అంటే ఒక్కసారి అంత డబ్బు ఉన్నది కాబట్టి అప్పుడు ఈనాడులో అంటే ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో కొంత వాటా నమ్మాలని నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే బ్లాక్ స్టోన్ అనే కంపెనీ అప్పుడు 100 రూపాయలు విలువైన షేరు ఉంటే దానిని ఒక్కొక్క షేర్ని 5,28,630 రూపాయలు కొనడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఆ తర్వాత వేరే కథ జరిగింది. అదేంటంటే ఇదే రాజశేఖర రెడ్డి వెళ్ళి చిదంబరం దగ్గర కూర్చొని ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే సోనియా గాంధీ దగ్గర కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్లాక్ స్టోన్ చేత కొననివ్వద్దు, కొనకుండా ఆపేస్తే రామోజీరావు ఆయన ఈనాడు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతాయి, మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం వీళ్ళు అని చెప్పి చెవులు విషం పోశారండి. ఈయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనే మాట వాస్తవమే. అయితే ఆ పేరుతోటి ఒక సక్రమంగా నడిచేటువంటి కంపెనీని అక్రమంగా మూసేయడం అనేది కొంచెం ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సోనియా గాంధీ గారు కానివ్వండి, చిదంబరం కానివ్వండి, ఎట్లా చేస్తాం ఇట్లా అని. దానికి తోడు అంతర్జాతీయంగా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ స్టోన్ అనేది అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ. అయినా కూడా ఆపేశారండి వీళ్ళు. ఆ రోజున రాజశేఖర రెడ్డికి అంత పలుకుబడి ఉంది ఇక్కడ ఏపీలో, ఎందుకంటే ఎక్కువ మంది ఎంపీలు కూడా వచ్చారు కదా, అంత పలుకుబడి ఉండటంతో కాదలేకపోయారు. ఇతను విపరీతమైన ఒత్తిడి, ఈ ఉండవల్లి వీళ్ళంతా వెళ్ళి కూర్చొని అక్కడ రాజశేఖర రెడ్డిని తోసి మాట్లాడిస్తే వాళ్ళు ఇక తప్పనిసరిగా అంటే ఆపేయడం అంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలండి, పత్రికల్లో పెట్టుబడులు పెట్టాలంటే విదేశీ సంస్థలు. ఆ క్యాబినెట్ అప్రూవల్ని ఇవ్వకుండా ఆపేశారండి. 8 నెలలు 9 నెలలు ఎదురు చూసి 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 బ్లాక్ స్టోన్ వాళ్ళు విసిగిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అది వేరే విషయం, ఇంకో కథ అది. ఆ తర్వాత వేరే వాళ్ళు కొన్నారు అది. కానీ వీడు ఇప్పుడు చెప్పేది ఏంటంటే బ్లాక్ స్టోన్ అప్పుడు ఎస్ఎస్ చేసి 100 రూపాయల షేర్ ఉంది ఉషోదయాలో, దాన్ని 5,28,000 కొన్నారు. ఎట్లా కొంటారు, మా షేర్ని 3 లక్షలకు 4 లక్షలకు కొంటే మరి మాదే తక్కువ కొన్నారు కదా మా సాక్షి పత్రికలో అని అంటాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్నటువంటి ఎంత ఫాల్స్ కంపారిజన్ చూడండి. ఈనాడు అనే పత్రిక 30 ఏళ్ల చరిత్ర ఉన్నది, తర్వాత దానికి గొప్ప చరిత్ర ఉంది, అది నంబర్ 1 సర్క్యులేషన్లో, దేశంలోనే ప్రధాన 5 పత్రికల్లో ఒకటిగా దానికి పేరు ఉంది. అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి పక్కగా ఉంటాయి అన్నీ ఇందులో అని చెప్పి పేరున్నది. అంటే ఫైనాన్షియల్ హెల్త్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇతను నష్టం వచ్చిందనేది అబద్ధం. అదేంటంటే రామోజీ ఫిల్మ్ సిటీలో నష్టం వచ్చింది, నాట్ ఇన్ ఈనాడు. అయితే ఆయన సొంత ఆ పెట్టుబడి అంతా కూడా రామోజీరావు గారు సొంతం ఉండి ఆయన ఏ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని పెట్టుకోవాలా, తను సంపాదించిన డబ్బునే మళ్ళీ అందులో పెట్టేవాడు. కాబట్టి తనకున్నటువంటి షేర్ విలువ 100 రూపాయలు ఉందనుకోండి, మామూలుగా అయితే వేరే కంపెనీలు ఏం చేస్తాయంటే 100 రూపాయల షేర్ని 20 షేర్లు చేస్తాయి విలువ పెరిగిందని చెప్పి. ప్రతి 5 రూపాయల షేర్లు చేస్తాయి అనమాట. ఒక్కో షేర్ విలువ 5 రూపాయలు అవుతుంది. అంటే 5 రూపాయలు అనేది ఆన్ పేపర్ కానీ బయట దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ రామోజీరావు అన్నీ సొంతం కాబట్టి ఆయన ఏమి దాన్ని మొక్కలు చేయాల, యాజ్డీస్గా ఉంచాడు. ఆయనకి అవసరమే ఉంది. ఆయన ఏమైనా స్టాక్ మార్కెట్లో పెట్టాడా, జనాన్ని కొనమన్నాడా, ఏమీ లేదు కదా. ఆ కారణం చేత 100 రూపాయల షేర్ ఉంది, కానీ దాని వాస్తవ విలువ చాలా ఎక్కువ. కాబట్టి బ్లాక్ స్టోన్ వాడు 5,28,000 రూపాయలు కొంటానని చెప్పి అప్పుడు ముందుకు వచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే లేదు ఇది అక్రమం అనటానికి బ్లాక్ స్టోన్ అనేవాడికి ఏమి సంబంధం అండి? బ్లాక్ స్టోన్ అనేవాడికి రామోజీరావు గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లోనో ఇండియాలోనో 1,00,000 ఎకరాలు ఏమైనా ఇచ్చాడా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ చేశాడా? అసలు వాళ్ళు అటువంటి పనులు చేయరు. వాళ్ళు ఓన్లీ పెట్టుబడులు పెడతారు కంపెనీల్లో, అంతే. వాళ్ళు ఎక్కడ స్థలాలు తీసుకోరు, గవర్నమెంట్ దగ్గర ఏ రకమైన లబ్ధి కూడా కోరారు, వాళ్ళకి అవసరం లేదు అసలు. కాబట్టి బ్లాక్ స్టోన్ అనే కంపెనీ పెడితే పూర్తిగా ఈనాడు షేర్ యొక్క విలువ ఇది అని చెప్పి మదింపు చేసుకొని వాళ్ళు పెడతారు వాళ్ళ రిస్క్ తోటి. వాళ్ళు ప్రభుత్వం కాదు, రామోజీరావు ప్రభుత్వం కాదు, ఇద్దరి దగ్గర క్విట్ ప్రోకో లేదు ఇందులో. ఇదిగో నీకు వేరే ఇప్పిస్తాను, నీకు మా నిజాం పట్టణంలో మొత్తం పోర్టు కోసం ఒక 25,000 ఎకరాలు ఇచ్చేస్తాను, దానికి బదులుగా నువ్వు నాకు పెట్టుబడి పెట్టు అని రామోజీరావు గారు అనలేడు కదా. అందులోనూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా
ఒక సెంటు భూమి కూడా వాళ్ళు ఎక్కడ తీసుకోలేదండి. చాలామంది పచ్చాబద్దాలు చెప్తారు, రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడ తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు. ఎక్కడ ప్రభుత్వ భూమినే తీసుకోవాలి. యాక్చువల్గా ప్రభుత్వ భూమి తీసుకోవడానికి అవకాశం ఉంది. వేరే పత్రికల వాళ్ళందరూ కూడా వాళ్ళ పత్రికల ఆఫీసుల కోసం స్థలాలు తీసుకున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి. టూరిజం పేరుతో తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ అనేది టూరిజం కదా, ఎక్కడ తీసుకోవాలి. నిజానికి గవర్నమెంటే ఇస్తుంది కావాలి అంటే, కానీ వాళ్ళు ప్రతి ఎకరం కొనుక్కున్నారు. అందులో ఏమైనా గొడవలు ఉంటే వేరే ఉంటాయి, అంతేగాని ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం తీసుకోవాలి. పాయింట్ అది. సో ఆ రకంగా ఇక్కడ షేర్ విలువ వాళ్ళు కొన్నారు అంటే బ్లాక్ స్టోను, వాళ్ళు దాన్ని మదింపు చేసుకొని వాళ్ళు కొన్నారు, దానికి విలువ ఉందని. దానికి 30-40 ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటికే 2000 ఎప్పుడో 75లో పెడితే ఎప్పుడు 2009లో కదా, అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? 40 ఏళ్ళు పైన అయింది. నువ్వు సాక్షి పత్రిక నిన్నగాక మొన్న పెట్టి దానికి ఎటువంటి ఆదాయం లేదు, దానికి ఏమీ లేదు, నువ్వు పెట్టబోతున్నావు. సాక్షి అనేది పెట్టబోతున్న దానికి 10 రూపాయల విలువైన షేర్ను 350 రూపాయలకి వీళ్ళు విక్రయించారండి. ఏ రకంగా 10 రూపాయల షేర్ 350 రూపాయలకి విక్రయిస్తారు అనేది కేసు ఇప్పుడు పెట్టింది సిబిఐ కూడా. మీరు 5,25,000 అమ్ముకున్నారు కదంటే నీకు వాళ్ళకి పోలికేంటాయా? నువ్వెవడో, ఇది ఎట్లా ఉందంటే ఎవడో ఒక పనికిమానోడు ఇక్కడ బాలానగర్లో కార్ల కంపెనీ పెట్టి నేను కార్లు తయారు చేస్తానని చెప్పి బయట షేరు అమ్మితే, ఆ షేర్ని ఎవడన్నా టాటా కంపెనీలో టాటా కార్స్లో షేర్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టి కొన్నాడు అనుకోండి, దాని వెనక ఏదో మతలబు ఉందని చెప్పి ఎవరికైనా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ ఆ కొత్తగా కార్ల కంపెనీ పెట్టిన వాడు ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే వెంటనే అనుమానిస్తారు ఎవరైనా. నువ్వు ఏదో ఆఫర్ చేసి ఉంటావు అందుకని కొంటున్నాడు నీ దగ్గర. ఎందుకంటే నీకేం వాల్యూ ఉంది? నువ్వు కారు ఉత్పత్తి చేయలేదు, నీ సాక్షి పత్రికే లేదు, ఇంకా రాలేదు బయటికి. తర్వాత పత్రికా రంగంలో లాభాలు రావు, తక్కువ అని చెప్పి అందరికీ తెలుసు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి. ఇవన్నీ ఉన్నాయండి. కానీ దాన్ని, ఆ అబద్ధాన్ని వీళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారో చూడండి. ఈనాడు షేర్ విలువ 100 రూపాయలు ఉంటే ఆ రోజున 5,28,000 ఎట్లా కొన్నాడు? వెళ్ళి అడుగు బ్లాక్ స్టోన్ ఎట్లా కొన్నాడు. బ్లాక్ స్టోన్కి రామోజీరావు గారు ఏమన్నా ఇప్పించాడా ఇక్కడ? వయస్సుకి చెప్పి వాళ్ళకు నువ్వు నీళ్ళు ఇచ్చావు, భూములు ఇచ్చావు, పాలసీల పరంగా వాళ్ళకి మేలు చేశావు, అన్ని రకాలుగా మేలు చేయటం వల్ల వాళ్ళు కొన్నారు అనేది పాయింట్. అది ఆ రెండింటి తేడా ఉంది. ఆ తేడానంతా కూడా మసిబూసి మారేడికాయ చేసి ఈ సోయలు రాసుకున్నారండి. ఇక నెక్స్ట్ ఇంకొక ఆసక్తికరమైన వార్త ఉందండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు కలిశారు కదా మొన్న, పెళ్లి కార్డు ఇవ్వడానికి వాళ్ళ అబ్బాయిది. ఆ సందర్భంగా అసలు ఆవిడ రావడాన్ని ఇష్టపడలేదట. ఆయన జ్యోతిలో వచ్చింది ఇది ఎలా బయటకు వచ్చింది అంటే, బహుశా నేను అనుకుంటాను షర్మిల గారు ఈ మధ్య మరి అందరినీ కలిశారు కదా కార్డు ఇచ్చేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా, అందులో కొంతమందికి బహుశా షేర్ చేసుకుని ఉంటారు ఈ విషయాన్ని, ఇట్లా జరిగింది అని. అది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. యాంటీ కబ్బా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది. యాంటీ కబ్బా అంటే ఎందుకు వస్తారు అని, ఎందుకు రావడం అని అనమాట. రాయలసీమ యాసలో వస్తే షర్మిల బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది కదా, ఎంత భయస్తుడో చూడండి. అది కదండి, సొంత చెల్లి ఏ పార్టీలో ఉన్నాయి, వాళ్ళ అన్ని పార్టీలో అందరూ ఉన్నారు కదా, ఒకే కుటుంబంలో చాలామంది. జస్ట్ వచ్చినంత మాత్రాన అది కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే కూడా బీజేపీ వాళ్ళు అనుమానిస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటే, మరి ఈయనేం వీరుడు సూర్యుడు అని చెప్తారు ఆ పార్టీ వాళ్ళు. సో ఏమంటాడు, పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు. ఆమె వస్తానంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో షాక్. అక్కడున్న నేతలు అవాక్కు. జగన్ అసలు కలవడేమో అనుకున్నదట ఒక దశలో అక్కడ. అంటే ఆ సీఎంఓ అధికారి చెప్పిన మాటలను బట్టి ఒకవేళ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్ళాలని షర్మిల నిర్ణయం అట. అయితే అయిష్టంగానే మన్నాడు చెల్లిన, అంటే నేను సెక్యూరిటీలు ఇచ్చేసి వెళ్ళిపోతాను కలవకపోతే అని చెప్పుంటుంది బహుశా ఆవిడ. దాంతో కొంత ఇబ్బంది పడి ఉంటాడు. ఎందుకంటే అనవసరంగా మళ్ళీ దీని మీద వార్తలు వస్తాయి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అయిష్టంగానే మన్నాడు చెల్లిని కలిసిన జగన్. సో అదండి ఆశ్చర్యకరమైన విషయం అది. అంటే అంత భయస్థుడు జగన్మోహన్ రెడ్డి అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రేపు అసలు ఆ పెళ్లికి వెళ్తాడో లేదో కూడా అనుమానంగా ఉంది ఇవి చూస్తుంటే. ఇదండి ఇవాళ న్యూస్ అనాలిసిస్.